ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుః కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే యోగము. జ్యోతిష్శాస్త్రంలో ప్రతిదీ యోగమే. 2 వివాహాల యోగం అంటారు, ధనయోగం అంటారు, ఇలా రకరకాలు. అయితే కామన్గా కొంతమందికి జన్మజాతకంలో యోగాలు తెలుసుకోవాలని ఉంటుంది. అంటే గజకేసరి యోగం ఉందంట కదండి, బుధాదిత్య యోగం ఉందంట కదా, అనఫా యోగం ఉంది, సులభా యోగం ఉంది అంటూ ఉంటారు. అసలు ఈ యోగము కొంతమంది జాతకాల్లో కనబడుతున్నా వాళ్ళకి ఫలకృతం ఇవ్వవు. కొంతమందికి పెద్ద యోగాలు లేనట్టుగా అనిపిస్తున్నా మంచి జాతకంగా కనిపిస్తుంది. ఆ యొక్క క్లారిటీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క యోగం అసలు ఎప్పుడు ఫలవంతం అవుతుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఒకవేళ అది ఫలం ఇవ్వట్లేదు, ఫలితం రావట్లేదు అన్నప్పుడు మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఆ యోగం ఫలిస్తుంది, ఎటువంటి కర్మ ఆచరిస్తే ఆ యొక్క యోగం ఫలిస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క యోగం ద్వారా తెలుసుకుందాం. గురుచండాల యోగము ఏమిటండి? గురుచండాల యోగం అంటే ఏమవుతుంది? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు రాహువు కలిస్తే ఒకప్పుడు అది మనిషి ఇల్లును వదిలేసి బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతూ పిచ్చి పిచ్చిగా ఉండేవాడు. ఇప్పుడు దానికి చంద్రుడు కనుక కనెక్ట్ అయితే గురువు రాహువులకి విదేశీ యోగంగా మారిపోతూ ఉంటుంది. అయితే కేవలం గురు రాహువులు కలిసి ఉండి ఆ గురువు నీచబడి ఉండి లగ్నం నుంచి అది మనస్థానము అంటే శీలస్థానము లేకపోతే వ్యసన స్థానాలు, మనస్థానాలు అంటే 4వ స్థానం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఇక్కడ నీచబడి ఉన్నాడు రాహు, గురువుకి ఇది మకరం నీచ, దీంతోపాటు ఇక్కడ రాహు కూడా కలిసి ఉన్నాడు, కుంభలగ్నమైంది. ఏంటి పరిస్థితి? 12లో గురుచండాల యోగం ఏర్పడింది. ఇక్కడ చంద్రుడు కూడా కలిసి ఉంటే విదేశీ యోగంలోకి వెళ్ళిపోద్ది. కానీ చంద్రుడు కలిసి లేకుండా 12వ స్థానంలో ఉంటూ ఆ మహాదశలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏంటంటే కంప్లీట్గా ఈ వ్యసనాలు బారిన అవ్వడము లేకపోతే అధర్మంగా ఉండడము ఇవి ఇస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్లానెట్ ఉన్న పొజిషన్ ఏమిటి. ఎలా అయితే ఇప్పుడు చూడండి, ఒక సీఎం ఉన్నారు, పదవిలో ఉన్నంతసేపు అతను ఏదైనా చేయగలుగుతారు, ప్రజలకు కావచ్చు, వాళ్ళ రిలేషన్స్కి కావచ్చు, ఏదైనా కానీ ఒక ఫేవర్. పదవి దిగిపోయిన తర్వాత దాని యొక్క ఎనర్జీ ఉండదు కదా. అలాగే ప్లానెట్ పొజిషన్ అంటే పదవి అనేటువంటిది ఒక పొజిషన్ అనుకుంటే, గ్రహం ఎక్కడుంది, ఎగ్జాల్టెడ్ ఉందా, పదవిలో ఉన్నట్టు, నీచంలో ఉందా, పదవి పోయింది. అయితే ఇక్కడ నీచంలో కూడా నీచ భంగ రాజయోగాలు ఉంటాయి మళ్ళీ. అంటే ఇక్కడ గురువు ఉన్నాడు కానీ శని ఉన్నాడు ఇక్కడ, దీంతోపాటు నీచభంగ రాజయోగము జరిగింది. ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, అప్పుడు స్టార్టింగ్లో అంటే ఎవరికైనా సరే జన్మజాతకంలో నీచభంగ రాజయోగం జరిగినప్పుడు దాని గురించి నేను మీకు ఒక వీడియో సపరేట్గా చెప్తాను. జరిగినప్పుడు ఏమవుతుందంటే, వారికి కంప్లీట్గా లైఫ్లో ఇంకా డౌన్ అయిపోయాను అనే స్టేజ్కి, ఇంకా అసలు సొసైటీ ఎవ్వరు కూడా అసలు ఈయన అసలు ఇంకా అయిపోయింది క్లోజ్ అని అనుకునేది కూడా మళ్ళీ రైజ్ అవుతుందండి. అసలు ఎవరు ఊహించరు. అసలు ఏమిటి అసలు ఇది ఇంత రైజ్ అయ్యాడా, అసలు ఇది అసాధ్యమేనా, ఇంకా కోదండరామాక్సిస్ అని ఉంటుంది, అందులో అయితే ఇంకా భలే ఉంటుంది. అసలు అది ఇంకా ఎవరూ చేయలేరు అనేది కూడా చేస్తారు వాళ్ళు. అది చెప్తాను నేను మీకు ఒకసారి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి గురు చండాల యోగం ఏదైతే ఉందో, ఇది శాస్త్రంలో ఎప్పుడు ఎందుకు చూసేవారంటే, ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు వస్తుంటారు, నాకు ఆ విద్య నేర్పించండి, నాకు ఫలానా మంత్రం నేర్పించండి, నాకు ఫలానా విద్యలు నేర్పించండి అన్నప్పుడు వాళ్ళు పర్టికులర్గా చూసేది ఏంటంటే, గురుచండాల యోగం పాడైపోయి ఏమైనా ఉందా, శీలస్థానం ఏమైనా పాడైందా, వ్యసన స్థానాలు ఎక్కువగా ఉన్నాయా, ఎందుకు చూసేవారంటే, ఉదాహరణకి ఒక విద్య నేర్పించాడు అనుకోండి గురువుగారు. ఇప్పుడు ఆ విద్య ద్వారా సొసైటీకి మేలు చేయాలి అంటే, నలుగురికి ఇబ్బంది పడకుండా చేసి ఇతను జీవనోపాధి గడిపించుకోవాలి. అలా కాకుండా ఆ విద్య ద్వారా ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది చేశాడు.
అప్పుడేంటి సొసైటీకి మంచిది కాదు కదా. భయపెట్టడం ప్రారంభించాడు. నీకు ఇది చేసుకోలేకపోతే ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, ఇన్ని లక్షలు పెట్టి పూజ చేసుకుంటేనే నీకు బాగుంటుంది, లేకపోతే మొత్తం పోతుంది అంటాడు. పాపం ఒక సగటు మనిషి ఏదో ఉన్న దాంట్లో అప్పు చేసో తీసుకొచ్చి అక్కడ డబ్బులు కడతారు. కానీ అలా గనక ఎవరైనా మోసపూరితంగా తీసుకున్నట్లయితే, నిజంగా డబ్బులు ఉన్నాయి, నిజంగానే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళ స్తోమత ఉంది, ఎక్కువ మంది బ్రాహ్మణులను పెట్టి ఒక పెద్ద హోమం చేశారు, అప్పుడు అదేంటంటే ప్రకృతిపరంగా ఆ దేవతకి మంచిదే, వీళ్ళకి మంచిదే, అందరికీ మంచిది. అలా కాకుండా లేని స్థితిలో ఉన్న వ్యక్తిని పీడించి ఎలాగోలా తీసుకుంటే అది మామూలుగా ఉండదు, కట్టి కుదుపుతుంది. అలా గురుచండాల యోగాలు ఉన్నటువంటి వ్యక్తులకి విద్యలు నేర్పించే వాళ్ళు కాదు. అంటే వీళ్ళ ద్వారా సొసైటీకి ఇబ్బంది. మరి విద్యలు ఇవన్నీ కాదండి, జాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్ అసలు ఏం చేస్తుంది గురుచండాల యోగం అంటే, ఒకటి ఇక్కడ ఇది ఎన్నో స్థానంలో ఏ రకంగా ఉందనే దాన్ని బట్టి జస్ట్ ఇక్కడే ఉండే గురుచండాల యోగం గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ధనుర్లగ్నం అయింది అనుకోండి, కుటుంబ సభ్యుల వల్ల లేదా వాక్కు వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు రూల్ ఏంటంటే గురుచండాల యోగం క్యాన్సలేషన్ ఏమైనా అయిందా చూసుకోవాలి. అంటే యోగంగా మారిపోయిందా, విపరీత రాజయోగంగానో నీచభంగ రాజయోగంగా ఏమైనా మారిపోయిందా అనేది కూడా చెక్ చేసుకోవాలి మీరు. అప్పుడే ఇది పనిచేస్తుంది. లగ్నంలో ఏర్పడింది, అప్పుడేంటి అనవసరమైన ఖర్చులతోని మిస్కమ్యూనికేషన్స్తో ఇబ్బంది అవుతూ ఉంటాడు. ఇది ఈ లగ్నమే 12లో ఉంది, వివాహ జీవితం మీద పడుతుంది. ఈ లగ్నమే లాభంలో ఉంది, వ్యాపారాల మీద పడుతుంది ఎఫెక్ట్ అది. అయితే ఇక్కడ ఆ ఎఫెక్ట్ కేవలం ఆ జాతకుడికి గురుదశో రాహుదశో రావాలి, రాకుండా అవ్వదు. అంటే ఎలా అంటే, ఉదాహరణకి ఈ జాతకుడు ఏ శని దశలోనో పుట్టాడు అనుకుందాం. అంటే ఏ పుష్యమి నక్షత్రంలోనో లేకపోతే పూర్వభాద్ర నక్షత్రంలోనో, లేనట్లయితే శని యొక్క నక్షత్రాలైనటువంటి అనురాధలోనో జన్మించాడు. అప్పుడు ఈ జాతకుడికి ఎప్పుడు రావాలి గురుదశ రాహుదశ? ఆల్మోస్ట్ ఇతనికి ఏ 70వ ఏటో 80వ ఏటో, అంటే ఆల్మోస్ట్ ఈ రెండు దశలు కలిపి ఒక 35 సంవత్సరాలు అనుకుందాం. 35 సంవత్సరాలు అంటే దాదాపుగా వీళ్ళకి ఒక 85 ఏళ్ళు వస్తే కానీ ఆ దశ రాదు. 85 ఏళ్ళు బ్రతికిన తర్వాత మొత్తం ముసలోడు అయిపోతాడు. అంటే ఏమిటి, మహాదశ రానప్పుడు మీరేం టెన్షన్ పడకండి. గురుచండాల యోగం ఉంది ఏమైపోతుందో అని టెన్షన్ పడకండి. శని నక్షత్రంలో బుధ నక్షత్రంలో పుట్టారనుకోండి, అప్పుడేంటి ఏ 60-70 దాటాక వస్తుంటాయి. కాబట్టి అసలు మహాదశ, ఆ గురుచండాల యోగం ఉన్నటువంటి మహాదశ వస్తుందా లేదా? తులాలగ్నం ఉంది, 4లో పడింది, కరెక్ట్గా గురుదశో రాహుదశో ఎంటర్ అయింది. చిన్నపిల్లలకైతే ఎడ్యుకేషన్ మీద చదవకపోవడం, పిచ్చి పిచ్చిగా తిరగడం, చదువు వదిలేయడం చేస్తూ ఉంటారు. అంటే గురువుల్ని కొన్ని సినిమాలు చూపిస్తుంటారు, అవహేళన చేయడం, విద్య నేర్పేటువంటి గురువుల్ని, లేదా గురువులే వీళ్ళ మీద ఒక పగబట్టినట్టుగా వీళ్ళని ఎక్కువ పనిష్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే గురువు ద్వారా రావాలి కదా. అంటే ఏమిటి, వీళ్ళు పూర్వజన్మల్లో గురువుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు, గురువుని ఇబ్బంది పెట్టారు. అందుకని గురువు మూలంగా ఇక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. టీచర్స్ చిన్నప్పుడైతే టీచర్స్ వీళ్ళని ఎక్కువ పనిష్ చేయడము, లేదా వీళ్ళు రకరకాల వ్యసనాలకు గురవడము. ఎప్పుడు ఈ గురుచండాల యోగం యోగంగా మారినప్పుడు, యోగంగా మారితే మళ్ళీ ఉండదు, బాగా అర్థం చేసుకోండి, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. విదేశీ యోగమా, నీచభంగ రాజయోగమా, విపరీత రాజయోగంలోకి మారిపోయింది అనుకోండి. కొంతమంది చెప్తుంటారు, మా చిన్నప్పుడు తినడానికి కూడా కష్టమయ్యేదండి, కానీ తర్వాత నేను కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్ళాక అప్పుడు ఆలోచిస్తుంటే అసలు నాకు చిన్నప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కదా, ఇప్పుడు ఏంటి అసలు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాను అని నేను అసలు ఈ స్టేజ్కి వస్తాను అనుకోలేదండి అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఆ గురుచండాల యోగం, గురువు చండాలుడు నీచభంగ రాజయోగాల్లోకి వెళ్ళిపోయిందని అర్థం అక్కడ. సో మరి ఈ గురుచండాల యోగం ఉంది, సఫర్ అవుతున్నాను, అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు, రాహు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి ఏదైనా ఒక శక్తి దేవతను పట్టుకోండి. అంటే దుర్గాదేవి ఆరాధన, లేదా మనకి రకరకాలు ఉంటాయి. ఇంకా ఆ శక్తి దేవతను ఉపాసన చేసి రోజు ఆ శక్తి దేవత మంత్రాన్ని చేయండి. ఖచ్చితంగా మీకు ఇటువంటి స్థితి నుంచి బయటపడడం జరుగుతుంది. చాలామందికి జ్యోతిష్శాస్త్రం పట్ల అపోహలు కొన్ని ఉన్నాయి, అవి నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను. ఏమిటంటే పాయింట్ నెంబర్ 1, ఒకటి జన్మజాతకం ఒక ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనకు బయట కలిగేటువంటి ఏలినాటి శని కావచ్చు, రకరకాల గ్రహస్థితులు మారుతున్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని గురించే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే
చాలామందికి దాని మీద ఎక్కువ అపోహలు ఉన్నాయి. అది వచ్చినప్పుడు అసలు ఇంకేమీ పని అవ్వదు అని అనుకుంటారు, కానీ అది పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని కానీ అర్ధాష్టమి శని అష్టమి శని కానీ వచ్చినప్పుడు వర్క్స్ స్లో అవుతాయి, కానీ అసలు పని అవ్వకపోవడం అనేటువంటిది జరగదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జాతకచక్రంలో ముఖ్యంగా ఒక యోగం ఉన్నప్పుడు ఆ యోగము, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి యోగాలు ఏమన్నా, ఆ యోగం పర్టికులర్గా శనే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడైన శనే దాన్ని ఫలకృతం చేస్తుంటాడు. దానిలో స్ట్రెస్ కానివ్వండి, కలిసి రావడం కానివ్వండి, అవన్నీ. ఎందుకంటే శని న్యాచురల్ 10th అండ్ 11th లార్డ్. కాబట్టి మీకు ఏలినాటి శని నడుస్తుందని భయపడాల్సిన పని లేదు. ఆ ఏలినాటి శని ఏ యోగాన్ని ఇచ్చే దాని మీద నడుస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏలినాటి శని సమయాల్లో సీఎంలు, పిఎంలు, పెద్ద పెద్ద మినిస్టర్లు, మంచి మంచి కంపెనీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్క ఇబ్బందే అయితే మరి మిగతా వాళ్ళకి మంచి ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ ఏ యోగమైనా ఒక్కొక్కసారి మనకు ఫలించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, అది ఏ ఫలితం ఇస్తుందో దానికి సంబంధించిన దాంట్లో మనం ఉండం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఒక స్కీమ్ రిలీజ్ చేసింది. స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేయగానే మనకు అది రావాలని రూల్ లేదు. దానికి సంబంధించినటువంటి విషయంలో నువ్వు అప్లై చేసుకోవాలి. అంటే ఉదాహరణకి రైతులకి రుణమాఫీ అని చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేయాలి? రుణం ఎంత ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఆ బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకొని, అయ్యా నా రుణం ఇది పరిస్థితి, నా పరిస్థితి ఇది అన్నప్పుడు రుణమాఫీ మీకు వర్తిస్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేయగానే వెంటనే అయిపోవాలని రూల్ లేదు అది. అదేవిధంగా గవర్నమెంట్ పేదల కోసం ₹2 బియ్యం ఇట్లాంటిది ఇస్తుంది అనగానే నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు కదా. నువ్వేం చేస్తావు? వెళ్ళి నీ కార్డు తీసుకెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ? మరి కొన్ని అవయోగాలు ఉంటాయి. అంటే ఏంటి? ఇది చేస్తే ఇది ఫైన్ అంటాడు గవర్నమెంట్. అంటే నువ్వు సిగ్నల్ కనుక దాటినట్లయితే నీకు ఇంత ఫైను, హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించినట్లయితే ఇంత ఫైను అని ఉంటుంది కదా. ఇంట్లో కూర్చున్నంతసేపు ఏం జరగదు, నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తేనే ఫైన్ పడుతుంది. అలాగే గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే, నీకు ఒక యోగం రావాలి అన్నప్పుడు ఆ యోగానికి తగ్గట్టుగా నువ్వు కర్మ చేస్తున్నావా లేదా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు టీచింగ్ లైన్లో ధనయోగం ఉంది అనుకుందాం కాసేపు, టీచింగ్ లైన్స్లో. అప్పుడు నువ్వేం చేయాలి? టీచర్గా నువ్వు స్టార్ట్ చేయాలి నీ కెరియర్ని. అప్పుడు టీచింగ్ మూలంగా ధనయోగం స్టార్ట్ అవుద్ది. అంతేగాని టీచింగ్ మూలంగా ధనయోగం ఉందనగానే ఇంట్లో కూర్చోగానే టీచింగ్ మూలంగా ధనయోగం రాదు. లేదు, మరి కొంతమందికి బిజినెస్ మూలంగా ధనయోగం ఉంది అంటాం. బిజినెస్ స్టార్ట్ చేస్తే కదా బిజినెస్ మూలంగా ధనయోగం వచ్చేది. లేదా బిజినెస్ మూలంగా ధనం పోయే యోగం ఉంటుంది. అంటే అప్పుడేంటి? బిజినెస్ స్టార్ట్ చేస్తేనే కదా పోయే యోగం. అంటే మీకు ఏదుందో యోగము, దానికి సంబంధించిన జోలికి వెళ్ళినప్పుడే కదా మీకు నష్టం కానీ, కష్టం కానీ, లాభం కానీ జరిగేది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక యోగం కలగాలి అంటే మీరు దానికి సంబంధించినటువంటిది టచ్ చేసినప్పుడే అవుతుంది, కానీ అంత ఈజీగా అవ్వదు. అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది. ఏమిటంటే, ఏమండి మనం ఏమీ చేయకుండా రోగం వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది, ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. అంటే వదిలినటువంటి బాణం లాంటిది, అది ఆగదు. అది కర్మలో ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు. అంటే అలాగా ఎంత చక్కగా ఎంత మంచిగా ఉన్నా సరే జీవిత భాగస్వామితో గొడవలు అయిపోయి వాళ్ళు సరిగ్గా లేక డివోర్స్ అయిపోతుంది. అంటే వాళ్ళ జాతకాల్లో రెండో వివాహ యోగం ఉంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు ఏం చెప్తుంది శాస్త్రము? పురుషుడైతే అర్క వివాహం చేసుకోవాలి, స్త్రీ అయితే కుంభ వివాహం అని ఉంటుంది. అది వివాహానికి ముందు చేయించుకొని దాని తర్వాత మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇబ్బంది రాదు. అది ఒక రెమెడీ ఉంటుంది దానికి. అదేవిధంగా వ్యాపారమే తల్లిదండ్రుల నుంచి, తండ్రి తాతల నుంచి వ్యాపారమే వస్తుంది, కానీ ఇతని జాతకంలో వ్యాపారం పెద్దగా లేదు. అలాంటప్పుడు ఏంటి? అదొకటే తెలుసు. ఆ వ్యాపారం రాణించడానికి నువ్వు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, రోజు ఏ మంత్రం జపించాలి, లలితాసహస్రనామాలు ఏ మంత్రం జపిస్తే నీకు ఇబ్బంది పోతుంది అనేటువంటిది ఆ కీ పాయింట్ పట్టుకోగలగాలి. అప్పుడు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాడు. కొన్ని ఇంకా ఖచ్చితంగా అనుభవించాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి, అవి మనం తప్పించుకోలేం అంత ఈజీగా. కాకపోతే అది కూడా తప్పించుకోవచ్చు. ఎప్పుడు? అమ్మవారి పాదాలని శరణాగతి అంటారంటే, అమ్మ నువ్వు తప్పితే మరొకటి ఏమీ లేదు నాకు, నువ్వే నాకు శరణం, నేను నిన్నే నమ్ముకున్నాను, నా కర్మ అంటే నేను చేసేటువంటి నిత్యం చేసేటువంటి పని ధర్మబద్ధంగా చేస్తున్నాను, నువ్వే శరణము అన్నప్పుడు అమ్మవారే రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి.
అలాగే ఇక్కడ చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఇంకొక అపోహ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే పలానా మహాదశ నడిచేటప్పుడు లేదా పలానా వ్యక్తికి ఒక దేవతా స్వరూపం చెప్తారు, మరి అందరికీ ఎందుకు ఒకటే చెప్పరు అనేటువంటిది. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి యాక్సిడెంట్ అయి బ్లడ్ పోయింది. బ్లడ్ ఎక్కించాలనగానే ఏదో ఒక బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తాం. ఎక్కించం ఎందుకు? అతని గ్రూప్ ఏంటి, ఆ గ్రూప్కి ఏ గ్రూప్ బ్లడ్ ఎక్కించుకుంటే కరెక్ట్ అనేటువంటి తెలిసి దాని ద్వారా ఎలా చేస్తాం. అలాగే ప్రతి జాతకుడికి కూడా పూర్వజన్మల నుంచి ఒక దేవత వస్తూ ఉంటుంది వీళ్ళని రక్షించడానికి. ఆ ఉపాసన చేసిన ఉంటాయి. మీరు ఎవరిని ఉపాసిస్తే మిమ్మల్ని రుణరోగ శత్రువు నుంచి బయటపడేస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇద్దరికి ఒకటి ఉంటుంది, ఒక్కొక్కసారి నలుగురికి ఒకటే ఉంటుంది. అది మీరు పట్టుకోగలిగితే జన్మ యొక్క సార్థకత అంటే మీరు ఈ జన్మలో రుణ రోగ శత్రు పీడల నుంచి బయటపడతారు. ఆ రకంగా ఒక యోగం ఏర్పడాలంటే ఏం చేయాలి, అసలు ఏ యోగం ఏ వాటి ద్వారా ఏర్పడుతుంది అనేటువంటిది తెలుసుకుంటూ ఆ యొక్క అమ్మవారిని నిత్యము ఆరాధించి మీరు మీ యొక్క లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.